ఇండియా ఇండియా జీత్ గయా, ఇండియానే గెలిచింది. మన ఇండియన్ క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలిచిందమ్మా, అందుకే ఇదంతా. ఇదిగోండి, మీరు కూడా స్వీట్స్ తీసుకొని తినండి. హే, నాకు కూడా క్రికెట్ నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు కూడా నాకు కూడా నాకు కూడా. పద పద ఆ సార్ని అడుగుదాం. కమాన్ కమాన్ కమాన్, క్యాచ్ ఇట్. ఏంటి, క్రికెట్ ఆడపిల్లలు నేర్చుకుంటారా? హే సైలెన్స్, కామ్గానండి. నేను ఒక విషయం చెప్తాను, క్లియర్ గా వినండి, ఓకేనా? అందరూ అంటున్న మాటలు పక్కకు పెట్టాలి. ఆడపిల్లలకి క్రికెట్ ఏంట్రా అన్న ప్రశ్నకి కోట్లాది మంది కొట్టే చప్పట్లని మీరు సమాధానంగా ఇవ్వాలి. ఆలోచించుకోండి. రెడీ రెడీ రెడీ, కమాన్ కమాన్, పొజిషన్ పొజిషన్. కొన్ని సంవత్సరాల తర్వాత 2017 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన ఇండియన్ టీం ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ టీం ఇంగ్లాండ్ మొదటిగా బ్యాటింగ్ చేసి ఇండియాకు 229 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఇండియా గెలవాలంటే ఇంకా 9 బంతుల్లో 10 పరుగులు కొట్టాలి. కానీ ఇండియా చేతుల్లో ఒక్కటే వికెట్ ఉంది. మళ్ళీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో ఓడిపోయిన ఇండియన్ ఉమెన్స్ టీం. రే మామేది చూడరా, ఉమెన్స్ వరల్డ్ కప్ కి మన ఇండియన్ ఉమెన్స్ టీం ఫైనల్స్ కి వెళ్ళి మళ్ళీ ఓడిపోయారా. 2017 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత ఇండియా 2018 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. 2020 T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయింది. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. వరుస పరాజయాలు చవిచేసింది ఇండియా. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావు ఓడావు, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో, ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో. గర్ల్స్, ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నారు? మీకు మీరు ఒప్పేసుకుంటున్నారా మేము గెలవలేమని? మీ బాధలను తొక్కుకుంటూ గెలుపును బయటకు తీయండి. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆస్ట్రేలియాతో ఫైట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ రివెంజ్ టైం. వడ్డీతో సహా తిరిగి చేయాలి. డేట్ మారింది, ప్లేస్ మారింది, గెలుపు కూడా మారాలి. ఈసారి గెలిచేది ఇండియా. ఓకే, కప్పు సంగతి పక్కకు పెట్టండి, ఈ రోజు వాళ్ళ కదం పట్టండి. మనం ఎప్పుడని ఎదురు చూస్తున్నా మన తెలుగు తేజం, మన తెలుగు అమ్మాయి శ్రీచరణి బౌలింగ్ వచ్చేసింది. తన బౌలింగ్ పిచ్
చేయడం బ్యాటర్స్ కి చాలా కష్టంగా ఉంది. తన మిస్టరీ స్పిన్ తో టాప్ ఆర్డర్ 5 వికెట్స్ కూడా అవుట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇండియాకి 338 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఇంత టార్గెట్ ఇండియా చేస్తుందా? ఎస్, ఇండియాని గెలిపించుకునే అవకాశం నా చేతుల్లో ఉంది. నేనే ఆడాలి, ఆడుతాను. నేనేంటో నిరూపించుకోవాలి. వాట్ ఈస్ జెమిమా అనేది ఐ విల్ షో. వావ్, జెమిమా హాఫ్ సెంచరీ చేసుకుంది. అనూప్ బ్యాటింగ్. ఇండియాకి వెన్నెముకగా నిలిచి విజయాన్ని అందించింది. గర్ల్స్ ఇంకా అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది ఫైనల్ వార్. మీరు పుట్టిన భరతమాత రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఎన్నాళ్ళు మీరు దేనికోసం కలలుగన్నారు, మాటలు భరించారు, చిన్నప్పటి నుంచి ఆశగా ఎదురు చూస్తారు. మీ అంతిమ లక్ష్యం అడుగు దూరంలో ఉంది. సాధిస్తారా? సమాధి చేస్తారా? మన ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అసలు స్క్వాడ్ లోనే లేని సఫల్ వర్మ గ్రౌండ్ లోకి రావడం ఏంటి? 87 రన్స్ తో విజృంభించడం ఏంటి? వాడే బ్యాటింగ్. ఇక కథ చివరికి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. లెట్స్ ఫైట్. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా 28 బాల్స్ 53 రన్స్ కొట్టాలి, కానీ ఒక్క వికెటే ఉంది. క్రికెట్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ గేమ్, ఏమైనా జరగవచ్చు. ఇది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు, ఎందుకంటే ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్న విజయానికి. ఇది గెలుపు కాదు, తరతరాల భారత స్త్రీ క్రికెట్ జట్టును తల రాతను తిరగ రాసిన మలుపు. క్రీడా ప్రపంచానికి తెరచిన కొత్త తలుపు. ఓడిపోతే గెలవడానికి ఇంకొక అవకాశం వచ్చినట్టు. ఎన్నిసార్లు ఓడిపోతే అంత గట్టిగా ప్రయత్నించండి. మీ గెలుపు మోతకి ప్రపంచం దద్దరిల్లిపోవాలి. దద్దరిల్లిపోయిందా?
ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు, శాసిస్తారు.